నరేంద్ర మోదీ గారు 9వ తారీఖున మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడతను కేంద్రం విడుదల చేసింది. రైతులు ఆసక్తిగా చూసిన ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు లబ్ధిదారులందరికీ నిరీక్షణ ముగిసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 17వ విడత కోసం రైతులు ఆసక్తిగా చూసిన ఎదురుచూపులు ఫలించాయి. సో అర్థమైంది కదా నేను దేని గురించి మాట్లాడుతున్నానో. ఈ రోజు నేను మీకు 17వ విడత గురించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. కిసాన్ యోజన 16వ విడత పొందిన రైతులందరికీ 17వ విడత కూడా అందుతుంది. కొత్త ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయం రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. శ్రీ నరేంద్ర మోదీ గారు 9వ తారీఖున మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 17వ విడత విడుదలకు అనుమతిస్తూ మొదటి ఫైల్ పై సంతకం చేశారు. ఫైలు పై సంతకం చేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ కిసాన్ యోజనకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని చెప్పారు. రైతులకు పూర్తిగా అండగా ఉంటామని అన్నారు. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తక్షణమే సంతకం చేసిన మొదటి ఫైలు రైతు సంక్షేమానికి సంబంధించినది కావటం సముచితం. రాబోయే కాలంలో రైతులకు మరియు వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నామని మోదీ తెలిపారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయం రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు మోదీ. పీఎం కిసాన్ స్కీమ్ 2019లో దేశంలోని అన్ని భూస్వాముల రైతుల కుటుంబాలకు ఆదాయ మద్దతునిచ్చే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల కుటుంబానికి ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందజేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 100% ఆర్థిక సహాయంతో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ గా అమలు చేస్తుంది. 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 100% ఆర్థిక సహకారంతో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ గా అమలు చేస్తుంది. ఈ పథకం 11 కోట్లకు పైగా రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది మరియు ఇప్పటి వరకు వారి ఖాతాలలో 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా బదిలీ చేయబడింది. అయితే మనందరికీ తెలిసినదే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశంలోని రైతు స్నేహితులందరికీ సహాయం చేయడానికి ఆయన ఈ వినూత్న ఆలోచనను ప్రారంభించారు. ఈ పథకం కింద మొత్తం 21 కోట్ల రైతులకు ఆర్థిక సాయం చేయడానికి అంకితం చేయబడింది. భారతదేశంలోని 9 కోట్ల మందికి పైగా రైతులు ఇప్పటికే 16వ విడత పీఎం కిసాన్ యోజనను అందుకున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఆల్రెడీ 16వ విడత డబ్బులు అందుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన 17వ విడత కూడా బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ ఫైల్ పై సంతకం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ప్రతి 4 నెలల తరువాత నమోదు చేసుకున్న రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా 2,000 వస్తుంది. మునుపు ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2024న 16వ విడత పీఎం కిసాన్ యోజనను విడుదల చేసింది. పీఎం కిసాన్ యోజనలో తమ పేర్లను నమోదు చేసుకున్న భారతదేశంలోని రైతులందరూ ఈ పథకం యొక్క లబ్ధిదారులు. రైతులందరికీ ఇప్పటికే 16వ విడత పీఎం కిసాన్ యోజన అందింది. సో మీరు ఎప్పుడైతే పీఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకుంటారో వాళ్లకు మాత్రమే, ఆ రైతులకు మాత్రమే ఈ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అనేది అందుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ని చెప్తాను, క్లియర్ గా చూసేయండి. సో అధికారిక వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా రైతులు 17వ విడత నవీకరణలను కూడా చూడవచ్చు. అయితే రైతులు వ్యక్తిగతంగా లబ్ధిదారుల జాబితాలను తనిఖీ చేయవచ్చు. సో ఈ అప్డేట్లన్నీ తనిఖీ చేయడానికి రైతులు కొన్ని దశలను అనుసరించాల్సి ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు క్లియర్ గా నేను వివరిస్తాను, చూడండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా మొదటిగా గూగుల్ ఓపెన్ చేసి అక్కడ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని టైప్ చేయండి, లేదా pmkisan.gov.in అని టైప్ చేసినా కానీ మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో మీకు స్టార్టింగ్ లోనే ఒక వెబ్సైట్ కనిపిస్తుంది, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని. సో ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే అన్నమాట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క అఫీషియల్ పోర్టల్. ఇక్కడ మీరు 17వ విడత డబ్బుల స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఫార్మర్స్ అప్లై చేసుకోలేనట్లయితే కనుక న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఆ ప్రాసెస్ని కూడా చెప్తాను. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి,
మీ స్టేటస్ని మీరు ఎలా తెలుసుకోవాలి అని చెప్తాను. అయితే నేను మీకు ముందుగా ఈ 17వ విడత గురించి ఎలా చెక్ చేసుకోవాలి మీ స్టేటస్ అనేది చెప్తాను. క్లియర్గా చూసేయండి. సో ముందుగా మీరు ఈ పోర్టల్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్. సో ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఒక పేజ్ ఓపెన్ అయింది, ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని. సో మీరు ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఈ ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అని వస్తుంది. సో మీకు ఆల్రెడీ అది ఉండుంటుంది, మీరు రాసుకొని కూడా ఉండుంటారు అప్లై చేసిన వాళ్ళు. మీరు ఏం చేస్తారంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దాని పక్కన మీకు క్యాప్చా కోడ్ అని ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ను కూడా ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని నెక్స్ట్ వచ్చే పేజ్లో ఎంటర్ చేయగా మీకు మీ యొక్క 17వ విడత జమ స్టేటస్ గురించి క్లియర్గా తెలుస్తుంది. సో ఇదేనండి ప్రాసెస్. మీరు మీ 17వ విడత జమ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఇకపోతే మీరు ఇంకా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేనట్లయితే నేను దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను, చూసేయండి. దీనికోసం సేమ్ మీరు ఇదే పోర్టల్లోనికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని, సో దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని రెండు ఉన్నాయి. సో మీరు రూరల్ అయితే రూరల్ అని సెలెక్ట్ చేసుకోండి, అర్బన్ అయితే అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ చూడండి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సెలెక్ట్ స్టేట్, క్యాప్చా కోడ్ ఇలా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని కరెక్ట్గా ఫిల్ చేయండి. ఆ తర్వాత గెట్ ఓటీపీ అని బ్లూ కలర్లో ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. మీరు అలా ఎప్పుడైతే చేస్తారో నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు మరొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో పర్సనల్ డాక్యుమెంట్స్ వాటన్నిటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుని స్థితిని తనిఖీ చేయడానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు మరేదైనా మధ్య చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, చెల్లుబాటు అయ్యే సంప్రదింపు నంబర్, చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడి. సో వీటన్నిటిని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇంకా మీలో ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నా కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళు మీకు అమౌంట్ పడిందా లేదా అని కూడా 17వ విడతది చెక్ చేసుకునే ప్రాసెస్ కూడా చెప్పాను కదా, చూసుకోండి. సో ఇదండి ఇవాల్టి మన అప్డేట్. సో ఈ పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్, మరింత వ్యవసాయానికి సంబంధించిన సమాచారం మీకు తెలియజేస్తూనే ఉంటాను. సో మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో ఆల్రెడీ చాలా అప్డేట్స్ ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, ఇలాంటి మరింత సమాచారం ఉంటుంది. ఒకసారి ఛానల్ పేజ్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. అంతేకాదండి ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి కోర్సులు 1200కు పైగా ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ రియల్ లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు క్లియర్ గా గైడ్ చేస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో మీకు వీడియో కాల్ రూపంలో డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మరి వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.